ఒకరోజు వస్తుంది. భారతదేశానికి స్వతంత్రం ఎందుకు వచ్చింది? 200 ఏళ్ళు చెప్పు తీసుకొని కొడితే సీట్లు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది మద్యపానానికి బానిస అయిపోతున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ దొంగలు అయిపోతున్నారు, ఎంతమంది వ్యభిచారాలకు గురైపోతున్నారు, ఎంతమంది వాళ్ళ దేహాలు అమ్ముకుంటున్నారు. ఆ 5 ఏళ్ళ నుండి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మనం జీవితం అంతా పోతుంది. వాడు చేయాలి వీడు చేయాలి అనే దానికే ఒక 3 టర్ములు నువ్వు అనేసరికి నీ జీవితం పోయింది. భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది, భారతదేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి. నేను ఇక్కడ ఉండే ఏవైతే శాశ్వతంగా పెండింగ్ ఉన్నాయో అవి తీర్చేది కూడా నేనే. మహిళలు కూడా అంతే, మధ్యలోనే ఆపి బయట బానిసంగా బతకడానికి ఎక్కువ దారులు ఉన్నాయి. వాళ్ళు చదివిన ఇంతమంది పలానా మండలంలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే స్కూళ్ళను పెంచారు, కాలేజీలను పెంచేశారు, ప్రైవేటీకరణ ఎక్కువ చేశారు, మరీ ఎక్కువ అయిపోయింది. కొద్దిగా నర్సరీలకి, యూకేజీలకి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి కూడా లక్షల ఫీజులు ఉన్నాయి. రాజకీయ పార్టీ నా వెంట ఉందేమో కానీ నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తు అయితే కాదు. కాకపోతే అందులో పొలిటికల్లో కూడా ఉన్నారు. పొలిటికల్లో ఉంటూ ఇలా సాధ్యం కాదేమో. ఎంత ఆస్తులు సంపాదిస్తాము? లేడనే పదంలోనే ఉన్నాడనేదే ఉంది. సో దేవుడిలోనే మనం ఉన్నాం, మనలోనే దేవుడు ఉన్నాడు. నేను చేస్తున్నాను అనేది అబద్ధం, అది ఆడి చేస్తున్నాడు అనేది అబద్ధం. చేస్తున్నదంతా సృష్టి. జీవుడు పుట్టినప్పుడు ఎలా వస్తున్నాడు అంటే సైంటిఫిక్గా భూతద్దాలు పెట్టినా కూడా ఆ జీవం ఎలా ఏర్పడుతుందో చెప్పలేదు. వాడు ఎంతసేపు ఉన్నా ఏదో సంపర్కం జరుగుతుంది, ఇది పోయి ఆడ చేరుతుంది, అది పోయి ఈడ చేరుతుంది, 2 కలిసి అది ఎలా పోతుందో కూడా చెప్పలేడు. మరి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధం లేదు, రాజకీయ పార్టీలు మీలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయవు, మీలాంటి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇయ్యరు, ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే మరి ఇది వెనకాలంతా డబ్బు మహిమ అనుకోవచ్చా? అదే ఏ ఎజెండా ఉంటుంది, దానికోసం కుల ఓట్లు ఉంటాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త పెరుమాళ్ళ జీవానందరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఫ్యాక్టరీలో ఎంతో అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అసలు ఇది ఎన్నో పుట్టినరోజు, వ్యాపార రంగం గురించి, అటు రాజకీయ రంగం గురించి 2 విషయాలు కూడా ఈరోజు కొద్దిగా పిచ్చాపాటిగా మాట్లాడుకుందాం. అన్న, ముందుగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు నిండు 100 ఏళ్ళు జీవించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇది ఎన్నో పుట్టినరోజు? ఇది 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు. సో అందులో భాగంగా ఈరోజు యాక్చువల్గా నేను పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా చేయడం జరగదు. కాకపోతే ఈ సంవత్సరం మనకి ఇక్కడ పని చేసుకుంటున్న వాళ్ళందరినీ ఒక ఆనందంలో ముంచాలని చెప్పేసి అందరూ వాళ్ళు అడగడంతో మేము వాళ్ళతో కలిసి ఈరోజు స్పెండ్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అంటే ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు. నా బర్త్డేలకి ఎప్పుడు అనవసరంగా ఇది టైం వేస్ట్ చేయను, ఖర్చు స్పెండ్ చేయను. సో సమయము, ధనము 2 విలువైనవి. అయితే ఇక్కడ పని చేసుకుంటున్న వారు ఎంతో నమ్మకంగా, ప్రేమగా నన్ను బందీ చేశారు. జీవానందరెడ్డి గారు, నేను నిజంగా 50+ అనుకున్నా మీ ఏజ్. అంటే మేము అలాంటి వాళ్ళు కూడా డై చేస్తాం 50+, 60 ఏళ్ళు కూడా. మీరు న్యాచురల్గా ఉంటూ అందులో ఇంత చిన్న వయసులో 47 ఏళ్ళలో ఇంత ఆధ్యాత్మికతంగా ఎలా వచ్చింది? అసలు మీరు ప్రతి సంవత్సరము శ్రీశైలం పాదయాత్ర చేస్తుంటారు. అసలు మీరు చదువుకున్న చదువు అవన్నీ కూడా నేను విన్నా. ఒకసారి ప్రేక్షకుల కోసం ఆధ్యాత్మికత గురించి ఎందుకు మీరు దీంట్లోకి రావాల్సి వచ్చింది? అంటే ఇంత చిన్న వయసులో ఎవరు కూడా 60, 70 అలా ఉంటారు. మీరు కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు మాలలోనే ఎక్కువ ఉంటారు? జన్మల అనుబంధం అనేటువంటిది ఒకటి ఉంటుంది, కర్మ ఫలితం. దాన్ని బట్టే మన జీవనం జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. సో మనం గత జన్మలో ఏం చేసి ఉంటామో, ఎక్కడ మన జీవితం స్టాప్ అయి ఉంటుందో తదుపరి జీవితం కూడా అక్కడి నుంచి మొదలవుతుంది. సో అందులో భాగంగా మనకు చరిత్ర పురుషులు, ఎంతోమంది గురువులు చిన్న వయసులోనే గురువుపదేశం తీసుకొని మనకి ఆదర్శంగా నిలిచారు. మరి అంత పెద్ద స్థాయి మనకి లేదు, కానీ మనము తెలుసుకొని జీవనాన్ని గడిపే విధానాన్ని నేను పాటిస్తున్నాను అంతే. నేనేమి వ్యవస్థని మార్చే ప్రయత్నం కానీ, సంఘాన్ని మార్చే ప్రయత్నం కానీ చేయటం లేదు.
కేవలం ఒక ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే మీ ఆధ్యాత్మికతలో మునిగిపోతారు? ఎందుకంటే ప్రపంచంలో ఇంతకు మించి ఏమీ లేదనేది చివరి దశలో చాలామంది తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే, అంటే నేను చూడబట్టి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎవరన్నా చూస్తే మాలాంటి లేనిది ఎంజాయ్ చేయాలా, లేకపోతే ఇంకోటో రకరకాల ఆలోచనలు ఉంటాయి యూత్కి. కానీ ఇవన్నీ కాకుండా మీరు డిఫరెంట్గా, అందులో పొలిటికల్లో కూడా ఉన్నారు. పొలిటికల్లో ఉంటూ ఇలా సాధ్యం కాదేమో. సేవ అనేటువంటిది ముఖ్యం ఇక్కడ. పొలిటికల్ అనేటువంటిది కానీ పొల్యూషన్ చేశారు, కానీ పొలిటికల్ అనేటువంటిది భారత రాజ్యాంగం ఏర్పడినది కేవలం సేవ కోసమే. కానీ దాన్ని పొల్యూషన్ చేసి స్వార్థానికి కన్వర్ట్ చేసేసారు. యాక్చువల్గా పొలిటికల్ అంటే ప్రజాసేవ చేయడానికి ముఖ్యం. మరి ప్రజాసేవ చేయడం ధర్మం, ధర్మాన్ని పాటించడం తప్పు కాదు. ధర్మం పాటించడం, కాషాయం వేసుకొని పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా జీవనం సాగించడం అనేటువంటిది ఎంతో ఉన్నతమైన స్థాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్ గారు, అంతే. ఎందుకు మీరు ఎక్కువ రోజులు మాల్లోనే ఉంటారు? మనము రోజు చేస్తున్న కార్యక్రమాలు, లేచినప్పటి నుంచి నిద్ర వ్యవస్థకి వెళ్ళే వరకు మన ఈ యొక్క జీవన శైలిలో ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి మనకి. అనుక్షణము పరీక్ష అని చెప్పుకోవాలా, అలాగే భావించాలి. ఏదో మనం చేస్తున్నామని కాదు, మనము మన జీవనాన్ని గమ్యం చేర్చుకోవాలంటే ఏదో ఒక రోజు గమ్యం చేరాలి. గమ్యం చేరనప్పుడు మీరు ఇందాక అన్నారు, నేను చివరి దశలో తెలుసుకున్నాను, ఏమీ లేదు, ఏమీ చేయలేకపోయినాను, ఇది పొరపాటు అయిపోయిందని. అది మీరే కాదు, అలెగ్జాండర్ ఇచ్చినది కూడా అదే కదా సందేశం. ప్రపంచ దేశాలని గుత్తాధిపత్యంగా స్వీకరించిన ఆయన, మరి అటువంటి ఆయన చివరి దశలో చేయడానికి ఏమీ లేదు, తీసుకుపోవడానికి ఏమీ లేదు అని చెప్పేసి సందేశాన్ని ఇచ్చాడు. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన చివరి దశగా అదే చేశాడు. సో అలా ఎంతోమంది మనకు ఆదర్శంగా ఇచ్చారు, దాన్ని మనం పాటించట్లేదు అంతే. సో ఏమీ లేదని అంతకన్నా మనం ఎక్కువ ఏం సాధిస్తాము? ఎంత ఆస్తులు సంపాదిస్తాము? ప్రపంచ దేశాలే ఆధీనపరుచుకున్న వాళ్ళే ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఏం చేస్తావు? సో అందరూ ఇచ్చిందని ఫాలో అయితే అయిపోయింది కదా. సో అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఆదిశంకరాచార్యులు ఉన్నారు. చిన్న వయసులో అయినా ఆయన మనకి దేశవ్యాప్తంగా ఒక యూనిటీ తీసుకొచ్చాడు. సో ఆ అజ్ఞానంలో మునిగిపోతున్న ప్రజలందరికీ కూడా ఒక దిక్చూసిలాగా చేశారు. భారతదేశానికి పాదయాత్రలు చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఆయన ఎంతో చేశారు, మరి ఉత్తకాలతో చేశారు. సో ఆధ్యాత్మికంగా పాదయాత్రలు చేసి, అంటే కాళ్ళల్లో చెప్పులు కూడా వేసుకోకుండా, కాళ్ళల్లో చెప్పులు ఎందుకు వేసుకోరు అంటే చాలామందికి తెలియదు. కాళ్ళు ప్రకృతి ఇచ్చినది మనకి, చెప్పులు మనిషి తయారు చేసుకున్నది. ప్రకృతి ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయమని చెప్పదు. నువ్వు నడుస్తూ పోతుంటే నీ కాళ్ళ కింద చీమలు పడినా కూడా అది తిరిగి జీవనం సాగిస్తుంది. అదే నువ్వు చెప్పు వేసుకొని బూట్లు వేసుకొని తొక్కి చూడు, ఆ చీమంగా బతకదు. సో ప్రకృతి ధర్మంగా నువ్వు బతికితే ఏ జీవికి హాని ఉండదు. నువ్వు మనిషి సృష్టించుకున్న దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే ఇతర జీవులకు కూడా హాని జరుగుతూ ప్రమాదం ఉంది. అందుకని అందులో భాగంగా ఎవరు చెప్పులు వేసుకోకుండా జీవనం సాగిస్తారో అదే దారిలో మేము నడుస్తున్నాం. సో ఇవి నేను మధ్యలో తెలుసుకొని పాటిస్తున్నదే. అంటే ఎన్ని సంవత్సరాల్లో మీకు ఇట్లా జ్ఞానోదయం అయిందంటారు? ఇవన్నీ మనకి దీక్ష చేయబట్టి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము. మీ వయసే 47 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే అవును. మనకి ప్రతి సంవత్సరం నేను శివమాల వేసేవాళ్ళని ఫస్ట్లో, తర్వాత అయ్యప్ప మాలలు కొంతకాలం వేసాము 5 years. సో ఆ స్టెప్ బై స్టెప్ రోజు ప్రతి సంవత్సరం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం. ఎందుకు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏమన్నా కలిగిందా, లేకపోతే మీ ఫాదర్ నుంచి ఏమన్నా వచ్చిందా? అంటే ఈ ఆధ్యాత్మిక వైపు రావాలంటే ఏదో ఒక బలమైన కారణమై ఉండాలి, లేకపోతే మన ఫాదర్స్ అని ఉండాలి. అందులో మీ క్యాస్ట్ మామూలుగా రెడ్లు అంటే కూడా ఆ రాయలసీమ పౌరుషము ఇది అది అంటారు. రెడ్లలో అంటే ఉన్నారు, నేను కాదన్న యోగి వేమారెడ్డి వీళ్ళంతా ఒక దశలో ఏదో అయ్యి వచ్చినారు. కానీ మీరు చిన్న వయసులోనే మారడానికి కారణాలు ఏమైనా ఉంటాయి కదా స్వామి? మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. బట్ ఏమవుతుందంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా సాటి వారి మీద ప్రేమ అనేది ఒకటి ఉంది. బట్ దాన్ని అన్వేషణ చేసుకుంటూ వచ్చినదే కార్యక్రమం ఇది.
సాటివారి పట్ల మనం ఆ ప్రేమ అభిమానంతో సహాయం చేయడం, మన దగ్గర ఎంతో ఉందో దాన్ని పక్కన వాళ్ళకి పంచితేనే నాకు ఆనందం వస్తుంది. ఆ భావనతో నేను ముందుకెళ్ళేవాడిని, ఎక్కువ గుళ్ళు దర్శించుకునేవాడిని పిల్లప్పటి నుంచి కూడా. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ లెవెల్ దీక్షలు మాలలు వేయడం, దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అని చూడడం, ఆయన కిరీటాలు పెట్టుకొని వస్తాడా ఎలా ఉంటాడు అనే ఆకాంక్షతో ఎదురు చూడడం, ఇవన్నీ చూసాం. బట్ వాటన్నిటికీ మనం రోజు రోజుకి మనం దాని ఆధ్యాత్మిక వైపు అడుగులేస్తూ ధర్మంగా జీవిస్తూ ముందుకు పోతే మనకి ఆయనే సత్కర్మ చేయడం వల్ల సత్పురుషులతో సాన్నిధ్యం చేయడం వల్ల సద్గురువులతో సాన్నిధ్యం చేయడం వల్ల సద్గురుమూర్తి పరమేశ్వరుడి దర్శనం అనేటువంటిది జరుగుతుంది. సో అలా స్టెప్ బై స్టెప్ రావాలి, కానీ ఒక్కసారిగా ఏది అద్భుతాలు జరగవు జీవితంలో. సో జరిగినాయి అంటే ఆడు పుట్టుకతో కారణజన్ముడై ఉంటాడు. లైక్ మన పోతులూరు వీరబ్రహ్మం గారు, సో ఆదిశంకరాచార్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరూ కూడా పుట్టుక నుంచే వాళ్ళకి వేదాలు వస్తాయి, అన్ని విద్యలు ఉంటాయి. అలా సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా దాదాపు శంకరుడు, ఆదిశంకరాచార్యులు, ఈశ్వరుడి అంశతో వచ్చినవారు. సో ఇట్లాంటివన్నీ కూడా అద్భుతాలు. బట్ మనమేంటంటే జస్ట్ ఫాలో అవుతున్నాం, ఒక వెలుతురు సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఉన్నాడు ఎక్కడున్నాడు అని చాలామంది అడుగుతుంటారు, ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీ సమాధానం? దేవుడు ఉన్నాడు, దేవుడు అనే పదంలోనే, ఆడ లేడనే పదంలోనే ఉన్నాడు అనేదే ఉంది. సో దేవుడిలోనే మనం ఉన్నాం, మనలోనే దేవుడు ఉన్నాడు. బర్ని చెప్పినట్లు ఏదో మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు అన్నట్టుగా మనుషుల్లోనే చూడొచ్చు అంటారా? అందరిలోనూ ఉన్నాడండి, సర్వకోటి ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ అక్కడ లేడు అనేది అబద్ధం. ఈ నేను చేస్తున్నాను అనేది అబద్ధం, అది వాడు చేస్తున్నాడు అనేది అబద్ధం. చేస్తున్నదంతా సృష్టి, ఆ సృష్టి శక్తి, ఆ శక్తే మనం విభిన్న రూపంలో కొలుచుకుంటున్నాం. సో ఆ శక్తి అంతా ఉంది కదా, ఎక్కడా లేదు. సూర్యకాంతి పుట్టగానే మొత్తం కనిపించేస్తుంది. ఆ సూర్యుడు ఎప్పుడు పుట్టినాడు అంటే ఎవరైనా చెప్తామా? మన గ్రహాలన్నీ ఇప్పుడు 9 గ్రహాలు ఏర్పడినాయి. సూర్యుడి కుటుంబంలో ఒకటి ఉంది, భూమి ఇప్పుడు ఉంది. మన ఈ మధ్యలోనే ఇంకో భూమి కూడా ఉంది, ఇంకో సూర్య కుటుంబం ఉందని ఈ మధ్యలో తెలుసుకుంటున్నారు. కానీ అవి ఏనాడో కొన్ని మన గ్రంథాల్లో శాస్త్రాల్లో వచ్చినాయి. ఎలా వచ్చినాయంటే వాళ్ళు కేవలం ధ్యానం ద్వారానే తెలుసుకోగలిగినారు, సూక్ష్మ దర్శనంలో తెలుసుకోగలిగినారు. సో జీవుడు పుట్టినప్పుడు ఎలా వస్తున్నాడు అంటే సైంటిఫిక్గా భూతద్దాలు పెట్టినా కూడా ఆ జీవం ఎలా ఏర్పడుతుందో చెప్పలేడు. వాడు ఎంతసేపు ఉన్నా ఏదో సంపర్కం జరుగుతుంది, ఇది పోయి ఆడ చేరుతుంది, అది పోయి ఈడ చేరుతుంది, రెండు కలిసి మళ్ళీ అది ఎలా పోతుందో కూడా చెప్పలేడు. ఇది పని చేయడం ఆగిపోయింది పోయింది అంటాడు. అది ఇన్నాళ్ళు ఎలా పని చేసిందంటే చెప్పలేడు. దాంట్లో ఈ సైంటిఫిక్ ఇది ఉంది కాబట్టి పని చేస్తుంది అంటాడు. అది ఎవరు పని చేయమని చెప్పినారంటే అది చెప్పలేడు. మళ్ళీ అది సైన్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక రీజన్ ఎతకడానికే, దానికి ఒక పేరు పెట్టడానికే సరిపోతుంది అది జీవితం అంతా. మూలం కనుక్కోవడం కష్టం. మీరు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ స్థాపించి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే మీరు పొలిటికల్లో ఉంటే ఈ ఫ్యాక్టరీ పెట్టాలా అనే థాట్ ఎలా వచ్చింది సార్? ఫ్యాక్టరీ పెట్టడం అనేటువంటిది చాలామందికి మనం సోషల్ సర్వీస్ వల్ల ఎంతోమందికి మిషన్లు ఫస్ట్లో ఇవ్వడం, మహిళలకి తోడు ఇవ్వడం, వితంతువులకి సహాయం చేయడం, ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. పెళ్ళిళ్ళ కార్యక్రమాలు చిన్నవన్నీ చేసుకుంటూ వచ్చాం. కాకపోతే నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. చదువుకున్నప్పుడు నేను అలా ఉద్యోగం చేయాలా లేక ఇలా ఉండాలని ఏదో కలలు కనడం సామాన్య మిడిల్ ఫ్యామిలీల్లో ఉండేదే సహజంగా. సో అట్లాంటి వాళ్ళందరి జీవితాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోవడం నేను చూశాను కళ్ళారా. వాడు చదువుకు పూర్తి స్థాయిలో చదవలేడు, వాళ్ళ తల్లిదండ్రుల కారణమో ఇంకోటో లేదు. మహిళలు కూడా అంతే, మధ్యలోనే ఆపేసిన మంది ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి తోడు నిలిచే వాళ్ళు లేరు. సో బయట బానిసంగా బతకడానికి ఎక్కువ దారులు ఉన్నాయి. బయట లిక్కర్ కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఇప్పుడైతే ఆన్లైన్ బెట్టింగ్స్ ఎక్కువైపోయినాయి. అంటే యువత పెడదావి పడడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు కానీ సంఘటితంగా, బట్ దాన్ని సరిచేసే ప్రయత్నం మాత్రం జరగట్లేదు. సో అందులో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్లు కూడా ఏం చేస్తాయంటే పనికి ఆహార పథకాలని, లేకపోతే
నిరుద్యోగ భృతులని ఇలా అన్నెసరీ ఖర్చులు పెడుతున్నారు కానీ సో వాటికి ఉద్యోగాలు ఇస్తూ వారు చదువు ఇంతమంది పలానా మండలంలో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే సమాధానం లేదు. సో దానికి వాళ్ళకి అందరూ కాలేజీలు పెడతారు, అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తారు. కాలేజ్ పెడితే డబ్బులు కలెక్ట్ చేయడమే, ఏం జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మహా అంటే ఒక కాలేజీలో 1000 మందితో డబ్బులు కలెక్ట్ చేస్తే ఒక 50 మందికి మ్యాక్సిమం డబ్బులు పంచుతారు, అంతకన్నా ఎక్కువ జరగదు. సో 950 మందితో డబ్బులు లాభం మిగులుతుంది. సో ఆ విధంగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎక్కడ డబ్బు కూడుతుందో దాని మీద ఎక్కువ ఇది చేస్తున్నారు, కానీ సమాజం ఎక్కడ పోతుంది, ఎవరు ఏమైపోతున్నారు అనే దాని మీద మాత్రం ఎవరు ఆలోచన చేయట్లేదు. సో వీరందరికీ ఉపాధి కల్పించాలా మీరు అన్నట్టుగా ఈ ఫీల్డ్లో చాలామంది చుట్టుపక్కల వాళ్ళకు ఈ విధంగా చేస్తే బాగుంటుందని థాట్తో ఈ ఫ్యాక్టరీ పెట్టారు. అంతే కదండి. ఇప్పుడు పల్లెటూర్లలో మండల లెవెల్లో మన జిల్లా లెవెల్లో కూడా తక్కువే ఉన్నాయి చెప్పాలంటే. సో అందరూ రాజధానిలోనే పెట్టుకుంటారు పరిశ్రమలు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇంకా పూర్తి కాలేదు. గతంలో అయితే హైదరాబాద్లో పెట్టేవాళ్ళు. సో అందరూ హైదరాబాద్కు పోతారు, లేదా ఇటు బెంగళూరు పోతారు ఉద్యోగ అవకాశాల కోసం. సో అటు పోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు, డిగ్రీ మిడిల్ డ్రాప్, 10th మిడిల్ డ్రాప్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంకా మాకు ఎందుకులే జీవితం, మేము అంతవరకు పోలేము, మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు ఎవరు అని చాలామంది చదువు డ్రాప్ అయిన వాళ్ళంతా మధ్యలో ఇదే అయిపోతారు. సో ఏదో పని చేసుకోవడం, గవర్నమెంట్ ఏడో సాటో 200-300 ఆదాయం ఇస్తే దాన్ని తీసిపోయి మళ్ళీ వైన్ షాప్కు ఆడేడ ఖర్చు పెట్టడం. సో వాళ్ళ జీవితాలు మధ్యలోనే బగ్గుమంటున్నాయి, దాన్ని గమ్యం చేరుకోలేకపోతున్నారు చాలామంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పోయి బీటెక్లు చదివిన వాళ్ళు కూడా దాదాపు మన ఫ్యాక్టరీలో వేరే సూపర్వైజర్ పోస్టులు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఆశలు పెట్టుకొని అవి అక్కడ లేక మరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, సరైన ఇక్కడ చదువులైతే చదివిస్తున్నారు, చదువుకోండి, విద్య బాగా ఇంటికి దీపము చదువు జ్ఞానం అవసరం అని చెప్పేసి స్కూళ్ళను పెంచారు, కాలేజీలను పెంచేశారు, ప్రైవేటీకరణ ఎక్కువ చేశారు, మరీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నర్సరీలకి, యూకేజీలకి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసులు కూడా లక్షల ఫీజులు ఉన్నాయి. బట్ వాళ్ళకి సరైన దిశ అనేటువంటిది లేదు. ఆఫ్టర్ 20 years వాడు లక్షలు ఖర్చులు పెట్టి చదివిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక లెక్కాచారం లేదు. సో వాళ్ళు సూసైడ్లు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది మద్యపానానికి బానిస అయిపోతున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ దొంగలు అయిపోతున్నారు, ఎంతమంది వ్యభిచారాలకు గురైపోతున్నారు, ఎంతమంది వాళ్ళ దేహాలు అమ్ముకుంటున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవన్నీ ఎక్కడ ఫాలో అప్పే లేదు. సో ఆ ప్రభుత్వము కానీ లేకపోతే అన్ని ప్రభుత్వం మీద కూడా అనేక లేదు, స్థానికులు కూడా ఎవరికి వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు ఆలోచన చేయాలి. మన ప్రాంతంలో మనము అంతా కలిసి ఒక కార్యక్రమం చేపట్టాలి. ఎవరు కూడా ఉపరాగా కూర్చోకూడదు, ఎవరు కూడా బానిసగా కాకూడదు. దేనికి ఒక విలువైన పని చేసుకోవాలా, మన విలువను పెంచుకుంటూ మన ప్రాంతం విలువను పెంచాలా అనేటువంటిది స్థానికంగా అందరిలోనూ మొదలైతే ఇంకా ఏ ప్రభుత్వంతోనూ పని లేదు. ఆటోమేటిక్గా కుటీర పరిశ్రమలు వస్తాయి, ఆటోమేటిక్గా పెద్ద పెద్ద యూనిట్లు కూడా ఏర్పడతాయి. ఇక్కడ వాళ్ళల్లో మొదలవ్వాలి ఫస్ట్. తర్వాత ప్రభుత్వము చేయూతనివ్వడము ఇవ్వకపోవడము, అది 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలు ఏమి ఇస్తాయండి? నీ జీవితం 40 సంవత్సరాలు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. ఆ 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వాన్ని నేను విమర్శించుకుంటూ మనం జీవితం అంతా పోతుంది, వాడు చేయాలి వీడు చేయాలి అనే దానికే ఒక 3 టర్ములు నువ్వు అనేసరికి నీ జీవితం పోయింది. కరెక్ట్. ఆ 3 టర్ములు నువ్వు వాడిని అనే బదులు నువ్వు ఒకటి స్టార్ట్ చేయి, మంచి పని. ఆటోమేటిక్గా అది కాలం నిర్ణయిస్తుంది. సో నువ్వు ధర్మంగా బతకడం, జీవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా గమ్యం అనేటువంటిది, ఆ వెలుగు అనేటువంటిది, ఇప్పుడు ఏ విధంగా ఒక లైట్ వేస్తే ఎంత చక్కగా అంత వెలుతురు కనిపిస్తుంది, మన పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతాం. అట్లా మంచి ఆలోచన ఒకటి వెలగాలి, ఆటోమేటిక్గా ఆ వెలుగులో ఎంతోమంది చక్కగా జీవించడం జరుగుతుంది. జీవానంద్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి బాగా ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నారు అని కొంచెం అక్కడక్కడ అనుకుంటున్నారు, నిజమే అంటారు? నేను ఏ రాజకీయ పార్టీకి దాసోహం కాదు, అట్లని ఏ రాజకీయ పార్టీ కోసం నేను కోట్లు లక్షలు వెచ్చించడం జరగలేదు. నేను చేసిందల్లా పేదవాడికి తోడు ఉండడమే. రాజకీయ పార్టీ నా వెంట ఉందేమో కానీ నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తు అయితే కాదు. కాకపోతే వాటి కోసం నేను పుట్టినోని కాదు. పేదవాడికి సహాయం చేయాలా అనే ధర్మం నిలబడాలా, సాగించాలా అనేటువంటిది నా ముఖ్య ఎయిమ్.
నేను దాంట్లో పోతూ ఉంటాను. ఇంత అంటే మీలాంటి వాళ్ళు సమాజం కోసం ఇంత ఆలోచిస్తున్నారు కదా, మరి ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధం లేదు, రాజకీయ పార్టీలు మీలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయవు, మీలాంటి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇయ్యరు? ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే మరి ఇది వెనకాలంతా డబ్బు మహిమ అనుకోవచ్చా? డబ్బు, రాజకీయము అనేటువంటిది చెప్తాం కదండి, అది రాజకీయం అంటే రాజ్యాంగంలో ఏర్పడినది సేవా దృక్పథంతో ఏర్పడిన ఇది, అది లేదు, పొల్యూషన్ అయిపోయిందని మనం ముందులోనే అనుకున్నాం. సో వాటికంతా ఎప్పుడూ కూడా వాళ్ళ తిరిగి అధికారం పొందాల, అదే ఎజెండా ఉంటుంది. దానికోసం కుల ఓట్లు ఉంటాయి, డబ్బు, ఈ ఓటర్స్ని భ్రమ పెట్టి డబ్బు పంచడము, ఇవన్నీ చాలా మనీ అండ్ క్యాస్ట్. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేస్తారు కదా సార్? ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే శాశ్వతంగా నిలబడిపోయినాయో ఆ పనులన్నీ 100% కంప్లీట్ చేస్తారు. దాని ఉద్దేశంతో మనం ఆ దిశగా అడుగులేయడం జరిగింది. అది ఏదో ఒక రోజు పూర్తి అయ్యే తీరుతుంది. నేను ఇక్కడ ఉండే ఏవైతే శాశ్వతంగా పెండింగ్ ఉన్నాయో భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ పొజిషన్కి ఎక్కే వరకు పెండింగ్ ఉన్నాయి, అవి తీర్చేది కూడా నేనే. ఎమ్మెల్యే అవుతారని నమ్మకం ఉందా? అది తీర్చేది కూడా నేనే. అంటే ఒకవేళ పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పనే ఉందండి. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? అది ఓకేలే, మరి అంతే. ఇప్పుడు ప్రజలు చూస్తుంటారు, వాళ్ళకేం కావాలో వాళ్ళు ఆలోచన చేసుకునే విచక్షణ వస్తుంది. ఆ రోజు ఒకటి వస్తుందంట, ఒకరోజు వస్తుంది. భారతదేశానికి స్వతంత్రం ఎందుకు వచ్చింది? 200 ఏళ్ళు చెప్పు కొడితే 200 ఏళ్ళ తర్వాత బుద్ధి వచ్చింది, రాలే. మరి భారతదేశ రాజ్యాంగం ఏర్పడి ఇన్నేళ్ళు 75-76 ఏళ్ళు దాటిపోయింది. ఈ ప్రాంతాలు ఇలా మూలం పడిపోతున్నాయి అన్నప్పుడు ఇంకో 10 ఏళ్ళకి బుద్ధి రాదు. ఒకవేళ అంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్? నేను ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తామని, నాకు పార్టీలతో పనే ఉందండి. ఇప్పుడు పార్టీలతో పనే ఉంది, నేను చేసే పని ముఖ్యం. పార్టీని మనం చేసే పనిని సమర్థించాలి, అది ముఖ్యం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అవుతున్నారండి, కానీ వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎమ్మెల్యే అయితేనే కాదు, పార్టీ చెప్తే ఎమ్మెల్యే అయినావు అంటే నువ్వు పని చేయలేవు. నువ్వుగా అయినప్పుడు నువ్వు పని చేస్తావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సరే, ఆ దిశగా నిజంగా ఆ రోజు ఒకటి రావాలి, నిజంగా మీ కళ సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పెరుమాళ్ళ అంటే ఈ ఏరియాలో ఆ పేరు అంటే ఇప్పుడు నేను వేరే చోటిన్నా, పెరుమాళ్ళ అనేది ఇంటి పేరా లేదా దేవుడి పేరా? జీవా ఆనంద రెడ్డి, ఆనందం అయితే మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనికి నాకు అర్థం కాలేదు సార్, ఇది పెరుమాళ్ళ ఇదంతా నాకు ఎట్లా వచ్చింది పేరు? పెరుమాళ్ళ అంటే తమిళ్లో ఆ ఏరియాలో బాగా నానుడి ఉంది. పెరుమాళ్ అంటే మహావిష్ణువు అంటే దేవుడు అనేటువంటిది ఒక ఇదన్నమాట. మనం ఎట్లా దేవుడు అని మన ఏరియాలో అంటామో అట్లా మహావిష్ణువుని వాళ్ళు పెరుమాళ్ళ అని అంటారు. సో ఆ పేరు మా వంశంలో ఏర్పడింది. అది ఎక్కడ ఉంది, ఎట్లా పుట్టింది అనేది నాకు తెలియదు. మా ఇంటి పేరు సర్నేమ్. సో అది ఉంది. సో నా జీవితం ఆనంద్ రెడ్డి యాక్చువల్లీ. జీవ అనేది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సో అది నేను మార్చుకున్నది. మా పేరెంట్స్ పెట్టడం ఆనందరెడ్డి మాత్రమే. ఆనందానికి జీవం పోసారు. జీవానందరెడ్డి అని నేను మార్చుకున్నాను. అదే మీరు జీవం పోసుకున్నారు అంటారు ఆనందానికి. తల్లిదండ్రులు ఇచ్చినారు, దానికి మెరుగులు దిద్దుకుంటున్నాను నేను. వాళ్ళు మార్చుకున్నారు ఈ జీవ అనేది. ఇది 2015లో గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే మార్చాను. పూర్తిగా మారిపోయింది. ఆనందరెడ్డి. మీ అంబిషన్ ఏంటి సార్? అంబిషన్ ఏముందండి, పరమేశ్వరుల్లో ఐక్యం కావడం అంతే. అది అందరూ ఐక్యమవుతారు. మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు ఊకే కూర్చున్నా పని చేసినా చేయకపోయినా ఐక్యమవుతారు. కానీ ఎప్పుడు, అది క్వశ్చన్. ఎప్పుడు అనేది మనకు తెలియదు. అది క్వశ్చన్. దానికి సరే, ఐక్యమయ్యే లోపు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. నేను ఇది చేయాలి, ఇందాక మీరు చెప్పినారు నేను ఈ పని చేయాలి, ఏదో ఒక రోజు వస్తుంది అనేది. అవును, అవి వస్తాయి. ఆ ప్రయాణంలో కాకుండా ఆ ప్రయాణంలో మీకు కొన్ని దశలు, కొన్ని నిర్దేశాలు, కొన్ని లక్ష్యాలు, నేను ఇది పని చేసి తీరాలా,
లేదా మా ఏరియాకి ఇది చేయాలనేది ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఉన్నాయి కదండి, అదే కదా. యువతని పెడతో పడకుండా చూసుకోవాలి. తన తల్లిదండ్రులు, తన పిల్లలు ప్రభుత్వాల చేతే కాలేదే. ప్రభుత్వ చేత కాలేదు అంటే మరి ప్రభుత్వాలే మారిపోతున్నాయి. ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం మళ్ళా ప్రభుత్వం అదే ఉండమనండి. పోయిన ప్రభుత్వం అదే ఉందా? ప్రభుత్వం వల్ల ప్రభుత్వమే కావట్లేదు అంటే అర్థమేమి? వాళ్ళు తీసుకున్న పాలసీలో రాంగ్ అని కదా. నువ్వు పాలసీ కరెక్ట్ తీసుకో, ఆటోమేటిక్గా నువ్వు నిలబడతావు. నువ్వు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. అహంకారంతో చేసే పని ఏది నిలబడదు. సో పాలసీ అనేటువంటిది ఒక సరైన దిశగా పోవాలి. మీ బాల్యము విద్యాభ్యాసం అని ఎక్కడ జరిగింది సార్? నా ఇక్కడ చుట్టుపక్కలనే జరిగినాయి. ఇక్కడ ఇల్లూరులోనే నేను చదివాను. ఇల్లూరులో 10th వరకు ఇల్లూరే చేశాను. సంజీవ్ రెడ్డి చేసింది. తర్వాత డిగ్రీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ సంజీవ్ రెడ్డి, అదే వాళ్ళంతా అక్కడే చదివారు. సో అక్కడే చదివాం. మా తర్వాత సిఏ విజయవాడ వెళ్ళాము, అక్కడ చూసుకున్నాం. సిఏ పూర్తి కాలేదు, మధ్యలో బ్రేక్ అయింది. అప్పటికే నేను డిగ్రీ త్రూ అయ్యాను. సో 10th ఇంటర్ నుంచి పోయినంటే తొందర అయ్యేది. సో నేను డిగ్రీ అయిన తర్వాత పోయాను. సో అక్కడికి బాగా లేట్ అయింది. సో ఇంకా కుటుంబ సమస్యలు వీటి వల్ల నా స్టడీస్ మధ్యలో ఆగడం జరిగిపోయింది. మధ్యలో బాగా డబ్బులు సంపాదించారు జీవానంద్ రెడ్డి గారు. ఎలా సంపాదించారు? బాగా సంపాదించడం అనేది ఏం లేదు, కానీ దానికి ఒక కారణం ఉందండి. మీరు ఏదైనా కూడా ఒక మన దగ్గర ఉన్నది 10 రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నావు, 10 రూపాయలు దానం చేస్తున్నావు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు 100 రూపాయలు దానం చేస్తావు, సహజంగా జరిగేది. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు ఆ 1000 రూపాయలని కూడా నువ్వు 1000 రూపాయలని కూడా దానం చేస్తున్నావు అంటే ఏమనుకుంటారు? వాడితో కంపేర్ చేస్తాడు, ఎంత ఉంటే వీడికి ఇంత ఇస్తాడు అనేది క్వశ్చన్ అవుతుంది. అట్లా మీరు లెక్కలు అవి అంతే. అర్థమైనా? నేనేం బాగా సంపాదించింది ఏం లేదు, ఉన్నదాన్ని నా జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నాను అంతే. నేను నా పిల్లలకు ఉండాలనో, లేకపోతే నా మునుమల్లోకి ఉండాలనో, ఇంకోటి ఏదో చేయాలనో, వాళ్ళు బాగా 10 తరాల పాటు హ్యాపీగా ఉండాలనో ఇట్లాంటి ఆలోచనలో లేదు. అది కాదు. పిల్లలకు ఎన్ని కోట్లు ఇప్పటికే అదే నేను మీకు నాకు అదే క్లాష్ వస్తుంది. బాగా సంపాదించడం అంటే వాళ్ళకంతా కూడబెట్టి ఆడు బిచ్చగాళ్ళకి ఇది చేస్తారు. మనం అట్లా చేయలేదు. ఉన్నతలా చేసుకుంటూ వచ్చేస్తున్నా నేను. నా డ్యూటీ నేను చేస్తున్నాను, నా పిల్లల డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, నా డ్యూటీ నేను కడదేర్చుకుంటాను అట్లా. సో దాంట్లో భాగంగా వీళ్ళంతా ఊహించుకుంటున్నారు, ఏదో ఎక్కువ ఉంది, ఎంత ఉంటే కానీ ఇంత చేస్తాడు అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. అది తప్పది. ఈ రోజుకి ఏముంది ధర్మము, అదే చేస్తున్నాం, గొప్ప మనసు ఉంది అంతే. అది దైవ నిర్ణయం, అది మనం మనం వెళ్ళాల్సిన దారి అది. యాక్చువల్లీ ప్రతి సంవత్సరము ఇక్కడ నుంచి కాలినడకన వెళ్తారు కదా శ్రీశైలం, లేదా అక్కడ వెంకటాపురం నుంచా? అనంతపురం నుంచి వెళ్తాను. అనంతపురం నుంచి చాలా మంది మీతో పాటు తీసుకుపోతుంటారు. ఈ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి ఆ పాదయాత్ర చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? నేను 8 years పైన పాదయాత్ర చేశాను. మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ నడకలో నేను చాలా మేము మామూలుగానే ఒక 10 కిలోమీటర్లు నడవాలంటేనే చాలా మంది ఇబ్బంది పడు. అనంతపూర్ నుంచి శ్రీశైలం నడుస్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పండి. అంటే అది పెయిన్స్, బాడీ పెయిన్స్ అనేటువంటిది సహజంగా ఉంటాయి. కానీ మనం ఆయన మీద ధ్యాస పెట్టి ఎంతమందిని మనం భక్తి మార్గంలో నడుపుతున్నామనే ఆనందాన్ని చూసినప్పుడు ఇదేంది కనపడదు అది. సో మనం చేసేది, చాలామంది పాదయాత్ర చేస్తారు, నైట్ టైం ఎక్కువ చేస్తారు. నైట్ టైం ఎందుకు చేస్తారంటే కాళ్ళు వేడి పుట్టదు అని చెప్పేసి నైట్ టైం చేసుకుంటూ పోతారు. దానివల్ల నీకు భక్తి అనేది పక్కకి పోదు. అంటే నీకు మాత్రం 10 మందికి పెట్టేది లేదు. నువ్వు భక్తితో ఎలాగో పోతున్నావు, నువ్వు భక్తితో పోతున్నప్పుడు 10 మందిని కూడా భక్తి పరంగా దించడం వల్ల, వెళ్తున్నప్పుడు భక్తికి విషయాల్లో చేర్చుకొని పోతుండడం వల్ల అది ఇంకా మరింత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. నీకున్న భక్తిని 10 మందికి పంచడం, అది రాత్రి అందరూ నిద్రపోయే టైంలో నువ్వేం పంచుతావు? అందుకనే డే టైం చేసుకోవాలా. అలా చేయడం వల్ల 10 మందిని భక్తిలో నడిపించడం వల్ల మనకు తెలుస్తుంది. ఖాళీ నడకన నడిస్తే వచ్చే తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి. మనకి ఒక చైర్ అవసరంలే, ఒక సోఫా అవసరంలే,
ఒక మంచి కాటన్ బెడ్ అవసరంలే, ఒక ఏసీ అవసరంలే. కాలినడక నడిచినామంటే ఒక 10 కిలోమీటర్లు రోడ్డు మీదే పక్కనే నిద్ర వచ్చేస్తుంది. ఏం అవసరం లేదు, నన్ను విడిచిపెడితే చాలరా బాబు పడుకుంటాను. చాలామందికి పట్టు పరుపుల్లో పడుకొని ఏసీలు వేసుకున్న నిద్ర పట్టక, నిద్ర మాత్రలు వేసుకొని, తినింది అరక్క, అరిగే మాత్రలు వేసుకొని, అర్థం కాకనే వాళ్ళ జీవితం, అదే నేను చెప్తున్నా, జీవితం అంటే ఏంటో తెలియక అర్థం కాక అలా ముంచేసుకుంటున్నారు, వాళ్ళని కాల్ చేసుకుంటున్నారు. నేను ఇవన్నీ ఫ్యాక్టరీ ఇదంతా చూస్తే మీరు కూడా ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. అయినప్పటికీ మిమ్మల్ని బయట చూస్తే ఇక్కడ ఏసీలో ఈ క్యాబిన్ ఇంతమంది మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే మంచి మంచి కార్లలో తిరిగి, కానీ ఈ సందర్భంగా చాలామందికి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఒక 150-200 కోట్లు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కొంచెం గర్వంతో ఫీల్ అవుతుంటారు. వాళ్ళందరికీ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించచ్చేమో అనుకుంటున్నాయి ఈ సందర్భంగా ప్రజలకి. చూడండి, ఒక ఫ్యాక్టరీ పెట్టి కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరినీ కూడా నిజంగా ఈరోజు సమాజం కోసం నేను సైతం అన్నట్టుగా జీవానంద్ రెడ్డి గారు ఇంతమందికి ఉద్యోగం వాళ్ళందరికీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ కూడా మంచి జరిగినట్లుగా. ఇందాక చాలామంది ఉద్యోగాలు లేక, తిండి లేక, బట్ట లేక సూసైడ్ చేసుకొని ఒళ్ళు అమ్ముకొని మనం చూసాం. బాంబేకి సైతం, ఢిల్లీలో సైతం వ్యభిచార గృహాల నుంచి తీసుకొచ్చారు. మనం గత 10 సంవత్సరాల క్రితం చూస్తే ఇంకా ఘోరంగా ఉండేది. ఈ అన్నిటికీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం మహిళలతో పాటు చాలామంది యువతకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఎంత సంపాదించినాం అన్నది కాదు, చివరి దశలో తెలుసుకోవడం కంటే ముందే జీవితాన్ని ఈ విధంగా తెలుసుకొని ఒక ఆధ్యాత్మికతలో ప్రయాణిస్తే మన పని మనం సాగుతుంది, మన మైండ్ బాగుంటుంది, మన మనసు బాగుంటుంది, 10 మందికి సహాయం చేస్తాం. ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటి వ్యక్తులతో ఉంటే నాకు కూడా ఎందుకో ఒక రకమైన వైబ్రేషన్స్, అంటే గుడికి వెళితే ఒక వైబ్రేషన్స్ వస్తాయి అన్నట్టుగా మంచి వ్యక్తులతో సావాసం చేస్తే మంచిగానే ఉంటుంది. ఈయన ఆధ్యాత్మికతలో ఉంటూ 10 మందిని ఆ దశ వైపు తీసుకుంటూ ప్రతి సంవత్సరం అంతకంతకు రెట్టింపుగా శ్రీశైలం పాదయాత్ర నడుచుకుంటూ ఎంతోమందికి, అక్కడ నేను బోర్డు కూడా చూశాను, ఆ పెద్ద చెరువు, ఆ వెంకటాపురం ఏదో వస్తుంది, అక్కడ కూడా చాలాసార్లు నేను ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు అన్నదానానికి అక్కడ బోర్డు పెట్టారు. ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ టైం కలిశాను సార్ని. నాకు కూడా ఏదో రకమైన నేను కూడా ఇలాగ ఉంటే బాగుంటుంది అంటాం, బట్ అందరికీ అది సాధ్యం కాదు. ఈ సందర్భంగా ఫైనల్గా యువతకు మీరు ఇచ్చే సందేశం. యువత ఒకటే చెప్తున్నా, మీ పేరెంట్స్ బాగా చదువు అని చెప్తారు. ప్రతి ఒక్కరూ బాగా చదువు, బాగా ఉండు, బాగా చదువు, బాగా ఉండు అనేదే చెప్తారు. కానీ ఏది బాగా అనేటువంటిది ఎవరు చెప్పరు. ఏది అయితే నీకు బాగుంటుంది అనేది మాత్రం చెప్పరు. కానీ చదివితే మాత్రం బాగుంటావు అని మాత్రం చెప్తారు. కానీ ఆ లోపల వాడి జీవితం సగం అయిపోతుంది. భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం 30 సంవత్సరాలు నువ్వు చదివినంత ఉంటుంది చదువు, కానీ 30 సంవత్సరాల తర్వాత వాడు పేపర్లు పట్టుకొని బయటకు వస్తే మాత్రం పనులు ఉండవు. ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి. సో కాబట్టి యువత మేలుకు, మీరు చదువుతున్నామని విర్రవీగొద్దు. మీకు బయటకు వస్తే ప్రపంచం వేరే, చదువు వేరు, బయట ప్రపంచం వేరు. మీరు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కలలు కనద్దండి, లేదు ఇంకొక యాడ్కో సాఫ్ట్వేర్ లేకపోతానని కలగలనద్దండి. ఎందుకంటే నువ్వు వాటికి పోయే లోపల ఇంకో రంగం వచ్చేసి ఉంటుంది, నిన్ను తొక్కి బయటికి పంపిస్తున్నారు. ప్రజెంట్ ఏఐ వచ్చి ఉంటుంది. బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు రోడ్లో పడుతున్నారు. వాళ్ళకి ఇంకేం తెలియదు, ఓన్లీ కంప్యూటర్లో ఆల్రెడీ ఏఐ వచ్చింది. 1000 మంది చేసే పని ఒక్క కంప్యూటర్ చేస్తుంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీరేమైపోతారు మరి? ఆలోచన చేసుకోండి. ఎవరో చెప్పారని కాదు, మీరు ఆలోచన చేసుకోండి. మీ యొక్క సంఘటితం ఏం చెప్తుంది, మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏం చెప్తున్నాయి, మీతో మాట్లాడుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయట్లేదు అంతే. 4 గోళ్ల మధ్య ఎక్కడో బందీలు అయిపోతున్నారు. మేల్కోండి. మీరు చక్కగా మీ జీవితానికి మీరే ఆదర్శం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, బయట ప్రపంచం వేరే ఉంది, పుస్తకాల్లో ఉండేది బయట లేదు, మారాలి. బయట ఏం జరుగుతుందో తెలుసుకొని బతకండి. మీ పేరెంట్స్కు దూరమై మీరు బతకడం అనేటువంటిది మీ జన్మ వృధా. నిజంగా ఈరోజు ఈ 47వ పుట్టినరోజు సందర్భంగా మీతో ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. నిండు 100 ఏళ్ళు జీవించి ఇంకా
ఇంకా కొన్ని వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించి ఈ ఆధ్యాత్మికతలో ఇంకా చాలామందిని మీకు తోడుగా తీసుకుపోయి వాళ్ళను కూడా దీనికి పరిచయం చేయాలి. ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టుగా చివరి దశలో కాదు, ఇట్లో సత్తువ మనకు ఉన్నప్పుడే ఇవన్నీ చూడాలా. దేంట్లో ఆనందంగా ఉంటావు నువ్వు, ఎక్కడ ఆనందంగా ఉంటావు అంటే నువ్వు ప్రపంచం దేశాల్లో ఎక్కడికి తిరిగినా ఎక్కడికి పోయినా భారతదేశంలో మన దేశంలో ఉన్న ఇలాంటి నిజంగా మన దేశం చాలా గొప్పది ప్రపంచ దేశాల్లో అని మనం అనుకుంటుంటాం కదా, ఈ ఆధ్యాత్మికతలోనే ఉంది, దీంట్లోనే అసలైన ఆనందం ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ చరిత్ర చెబుతోంది. ఇప్పటికైనా మనం ఎక్కడ ఆనందంగా ఉంటామో అక్కడ బతకడం చాలా అవసరమని పెరుమాళ్ళ జీవానందరెడ్డి గారు ఈ సందర్భంగా మనతో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు.